బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్వతీపురం జిల్లా సాలూరు నియోజకవర్గం మక్కువ మండలంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కాళ్ళ పారాని ఆరకముందే నవ వధువు ప్రాణాలు కోల్పోయింది. ముక్కువ మండలం దెబ్బగడ్డ గ్రామంలో వివాహం జరిగిన కొన్ని గంటలకి అఖిల మృతి చెందింది. పార్వతీపురంకు చెందిన అఖిలకు దెబ్బగడ్డ చెందిన భాస్కర్ రావుతో శుక్రవారం రాత్రి వివాహం జరిగింది. వివాహ అనంతరం నిద్రించిన అఖిల అకస్మారక స్థితికి వెళ్లిపోయింది. వెంటనే ఆమెను మక్కువ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఆమె పరిస్థితి మరింత విషమించడంతో సాలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మార్గ మధ్యలోనే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు వెల్లడించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పార్వతీపురం జిల్లా సాలూరు నియోజకవర్గం మక్కువ మండలంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కాళ్ళ పారాని ఆరకముందే నవవధువు ప్రాణాలు కోల్పోయింది. మక్కువ మండలం దెబ్బగడ్డ గ్రామంలో వివాహం జరిగిన కొన్ని గంటలకి అఖిల మృతి చెందింది. పార్వతీపురంకు చెందిన అఖిలకు దెబ్బగడ్డకు చెందిన భాస్కర్ రావుతో శుక్రవారం రాత్రి వివాహం జరిగింది. వివాహ అనంతరం నిద్రించిన అఖిల అకస్మారక స్థితికి వెళ్లిపోయింది. వెంటనే ఆమెను మక్కువ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఆమె పరిస్థితి మరింత విషమించడంతో సాలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మార్గ మధ్యలోనే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు వెల్లడించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి భార్గవ్ ఫోన్ లైన్ లో ఉన్నారు. భార్గవ్, చెప్పండి, పెళ్లైన కొన్ని గంటలకి ఒక నవవధువు ప్రాణాలు కోల్పోయింది. ఎందుకు ఇంత సడన్ గా ఆమె చనిపోవడానికి రీజన్ ఏమై ఉంటుంది? ఇదైతే పార్వతీపురం మండ్యం జిల్లాలో ఒక నవ వధువు ఏదైతే మొన్న శుక్రవారం రోజే తనకి కొత్తగా పెళ్ళైన ఒక నవ వధువు మృతి చెందింది. అయితే ప్రస్తుతానికి దానికి సంబంధించి ఏదైతే తనకు అనారోగ్య కారణంగానే వాళ్ళు ఎవరైతే పెళ్లి కొడుకు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంట్లోని ఇదంతా జరిగిందని చెప్తున్నారు. ఇదంతా కూడా ఏదైతే పుట్టింటి నుంచి మెట్టింటికి తీసుకెళ్లిన తర్వాత అక్కడ ఒక్కరోజు గడిచిన తర్వాత ఏదైతే ఈ రోజు పొద్దున తనకి అస్వస్థతకు గురైంది. అయితే తర్వాత తన అనారోగ్యం పాలైందని చెప్పి అక్కడ నుంచి మక్కువ హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ నుంచి మళ్ళీ కేంద్ర హాస్పిటల్ ఏదైతే పార్వతీపురం మండ్యం జిల్లా కేంద్ర హాస్పిటల్ కూడా తీసుకెళ్ళడం జరిగింది. అయితే అక్కడ నుంచి కూడా మళ్ళీ మెరుగైన వైద్యం కోసం మళ్ళీ సాలూరు తరలిస్తుండగా మార్గ మధ్యంలో తను చనిపోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతానికి నవవధువు పూర్తి ఆరోగ్యంగా ఉన్న వధువు ఒకేసారి ఎందుకు అస్వస్థతకు గురైంది, అసలు కారణాలు ఏంటి అని కూడా పూర్తి స్థాయిలో పోలీసులు దర్యాప్తు అయితే ఇప్పటికే మొదలు పెట్టారు. అయితే వివరాలు అయితే అతి త్వరలోనే బయట పెడతాం ఖచ్చితంగా. అయితే ప్రస్తుతానికి మాత్రం ఎవరైతే వధువుకు సంబంధించిన తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాకైతే మాత్రం ఎటువంటి అనుమానాలు లేవు. ఇటువైపు పెళ్లి కొడుకు తరఫున కానీ ఎటువంటి అనుమానాలు ఇంతవరకు ఎలాంటి తప్పుడు సంఘటనలు కూడా వారిద్దరి మధ్య కానీ ఎప్పుడు కూడా జరగలేదు. అంతా సజావుగానే సాగింది. అయితే ఒక్కసారిగా అలాంటి పరిస్థితులు రావడం వల్ల కుటుంబం మొత్తం కూడా విషాదంలో చేరుకున్న పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ భార్గవ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.